హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకు ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నానండి. ఇది మీ స్కిన్పై ఉండే ఎక్సెసివ్ ఆయిల్ని కంట్రోల్ చేసి స్కిన్ నుండి రిలీజ్ అయ్యే టాక్సిన్స్ని తగ్గిస్తుంది. అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకు మొటిమలు ఎక్కువ అవుతాయి, మొటిమల వల్ల మచ్చలు పడతాయి, అలాంటి వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు ఒక మీడియం సైజ్ క్యారెట్ని తీసుకోండి, దాన్ని పీల్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత దాన్ని ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ క్యారెట్ పేస్ట్ని వేసుకుందాము. క్యారెట్లో ఉండే విటమిన్ సి మన స్కిన్పై ఉండే పింపుల్స్ని తగ్గించి మన స్కిన్ గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే క్యారెట్లో ఉండే విటమిన్ ఏ ఆయిలీ స్కిన్ వాళ్ళకు ఎక్సెసివ్ ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, పింపుల్స్ని తగ్గిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్యారెట్లో బీటా కెరోటిన్ అండ్ కెరటనాయిడ్ అనేవి ఉండడం వల్ల ఇవి మన స్కిన్ని సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చేసి పుల్లటి పెరుగు తీసుకోండి. ఇది 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. పుల్లటి పెరుగులో క్లీనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అలాగే ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల మన స్కిన్పై న్యాచురల్ గ్లో వస్తుంది. ఇందులో ఉండే క్లీనింగ్ ప్రాపర్టీస్ వల్ల ఇది పోర్స్లోకి వెళ్ళి పోర్స్ని డీప్లీ క్లీన్ చేస్తుంది. అలాగే స్కిన్పై ఉండే యాక్నేని తగ్గిస్తుంది, పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హనీ తీసుకోండి. ఇన్ కేస్ మీకు హనీ సూట్ కాదు అంటే మీరు దీంట్లో 2-3 డ్రాప్స్ రోజ్ వాటర్ అయినా తీసుకోవచ్చు. హనీ మన స్కిన్పై మాయిశ్చరైజింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది, అలాగే మన స్కిన్ సాఫ్ట్గా ఉండేలా చేస్తుంది. సో ఇప్పుడు హనీని తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఈ ఫేస్ ప్యాక్ ఆయిలీ స్కిన్ వాళ్ళకు బెస్ట్ అని చెప్పొచ్చండి. సో మీ స్కిన్పై ఉండే డర్ట్ పార్టికల్స్ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది. అలాగే మీ స్కిన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది. సో నేను ఇంకొక టిప్ చెప్తానండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువ టైమ్స్ అంటే మీరు మీ చేతుల్ని స్కిన్పై యూజ్ చేయకూడదు. అలాగే మీరు తలలో చేతులు పెట్టి మళ్ళీ దాన్ని మీ ఫేస్పై చేతితో టచ్ చేయకూడదు. అలా చేయడం వల్ల కూడా డర్ట్ పార్టికల్స్ మన స్కిన్ లోపలికి వెళ్ళి మనకు పింపుల్స్ రావడానికి అది మెయిన్ రీజన్ అవుతుందండి. సో అలా చేయొద్దు. అలాగే మీరు ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ చేస్తూ ఉండండి. సో ఇది అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేసేయండి.